మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. మొదటి రెండు వచనాలు ధ్యానం చేద్దాం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. చాలండి. ఇక్కడ పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తన ఆస్తి అంతటికి వారసుడు కావాలి అంటే అతడు బాలుడై ఉన్నంత కాలం అతని ఆస్తికి అతడు కర్త కాలేడు. వారసుడే కానీ వాటికి కర్త కాలేడు. ఆ కుమారుడు పెద్దవాడైన తర్వాత నిర్ణయింపబడిన దినాన అతని ఆస్తి అతడు సంపూర్ణంగా అనుభవించగలడు. అతడు బాలుడై ఉన్నంత కాలం దాసునికి వారసునికి భేదమేమీ లేదు అని పౌలు గారు చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనము క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తునందు మనలను ఆయన వారసులుగా తండ్రి అయిన దేవుడు స్వీకరించాడు. క్రీస్తునందు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు. దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించి మనలను కుమారులుగా కుమార్తెలుగా పరలోకపు తండ్రి వారసులుగా ఆయన స్వీకరించాడు. కానీ ఆ పరలోకపు తండ్రి ఐశ్వర్యాన్ని, మహిమైశ్వర్యాన్ని మనం అనుభవించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆధ్యాత్మిక జీవితంలో బాలురుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? బాలురుగా ఉన్నాం. అంటే మన జీవితంలో ఎలా ఉన్నామో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి పరిపక్వ స్థితికి చేరవలసిన మన జీవితాలు ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నాయో తెలుసా? ఇంకా మనము ఎదగని స్థితిలోనే ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నామండి? ఎదగని స్థితిలోనే ఉన్నాం. అందుకే దేవుని మహిమైశ్వర్యాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. మన పరలోకపు తండ్రి మహిమైశ్వర్యం కలిగిన వాడు. మన పరలోకపు తండ్రి మహిమైశ్వర్యం కలిగిన వాడు. కానీ ఆయన మహిమైశ్వర్యాన్ని మనం అనుభవించలేకపోవటానికి కారణం ఏంటంటే, ఇంకా మనలో పసితనం పోలా. ఏం పోలేదండి? పసితనం పోలా. రక్షింపబడి ఇంచుమించు 20-30 సంవత్సరాలు అవుతుంది. రక్షింపబడి
మన ఆధ్యాత్మిక జీవితంలో సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ ఆధ్యాత్మిక స్థితిలో కానీ ఆధ్యాత్మిక నైతిక విలువల్లో కానీ ఏమాత్రం ఎదిగిన అనుభవాలు లేవు. ఎదిగిన వాడు పెద్దవాడైన తర్వాత తన మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తాడు. బాలురు స్థితి ఎలా ఉంటుంది? బాలుడు ఎలా ఉంటాడు? పసితనం మనలో ఉంటే ఎలా ఉంటుంది? పౌలు అపోస్తుడు చెప్తూ ఉంటాడు, పసిపిల్లలను గురించి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు ఏమయ్యారట? క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఆగమ్మ, వీరెవరు? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు. వీరెవరయ్యా అంటే క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, బాప్తిసం తీసుకున్న వారు, సంఘములో చేర్చబడిన వారు, సంఘములో స్థిరపడిన వారు. వారిని గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మిమ్మును గురించి నేను ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోతున్నా. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతులో మాట్లాడవలసి వచ్చింది. రక్షణ పొందినటువంటి బిడ్డలను, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలను పౌలు అపోస్తుడు ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తునందు ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు. ఎలా ఉన్నారంట? పసిబిడ్డలుగానే ఉన్నారు. పసిబిడ్డల్లో ఏముంటాయి? కింద రాశాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినను పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. పసివాడు ఎలా ఉంటాడో తెలుసా? బలహీనుడుగా ఉంటాడు. పసివాడిని గురించి వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇంకనూ శరీర సంబంధిగానే ఉన్నాడు. ఆత్మలో ఎదగని వాడు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగని వారిని గురించి రాయబడిన మాటలు ఏంటి అంటే, ఇంకా వారి జీవితంలో పసితనం పోలా. ఏం పోలా? పసితనం పోలా. పసితనం పోనప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది అంటే శరీర సంబంధులుగానే ఉంటాం. ఎలా ఉంటాం? శరీర సంబంధులుగానే ఉంటాం, ఆత్మీయులుగా ఉండలేం. పౌలు గారు అంటున్నాడు, అప్పట్లో మీకు బలము చాలక పాలతోనే మిమ్ములను పెంచాడట. ఎలా పెంచుతున్నాడు? పాలతోనే పెంచాడట. ఇంకా ఉగ్గుపాలే పడుతున్నాడు. ఇంకా క్రీస్తుని గురించిన మూలోపదేశాలే వారికి చేస్తున్నాడు. కానీ ఉపదేశ క్రమంలోనికి రాలా. ఈ క్రమంలోనికి రాలేదండి. ఉపదేశ క్రమంలోనికి రాలా. ఈ రోజున చాలా మంది ఆధ్యాత్మిక జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నారు. ఇంకా దేవుని నైతిక విలువలు ఎరగని వారుగానే ఉంటున్నారు. ఈ రోజున మీరు గమనిస్తున్నారా? నువ్వు ఆత్మ సంబంధి అయితే శరీర సంబంధి వలె నువ్వు ప్రవర్తించవు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక ఎదిగిన వారి వలె ఉండాలి. ఎలా ఉండాలి? మరి మనం బలం అప్పుడట పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన పాలును ఇచ్చి పెంచాడట. ఏమిచ్చి పెంచాడు? ఇంకా ఎంతకాలం అండి?
ఇంకెంతకాలం పసిపిల్లలుగా మిమ్మల్ని పాలిచ్చి పెంచాలి? ఎంతకాలం అండి? వయసును బట్టి చూస్తే బోధకులవ్వాలి. ఏమవ్వాలి? బోధకులవ్వాలి. కానీ ఇంకా మూలోపదేశాలు మీకు నేర్పించవలసి వస్తుంది. ఇంకా మూలోపదేశాలు మీకు నేర్పించవలసి వస్తుంది. ఎంతటి విచారకరమైనటువంటి జీవితం! మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకు ప్రభు యొక్క మహిమైశ్వర్యాన్ని మనం అనుభవించలేకపోతున్నాం? మన దేవుడు ఏమన్నా అసమర్థుడా? మన దేవుడు ఏమన్నా బీదవాడా? మన దేవుడు ఏమన్నా ఐశ్వర్యం లేనివాడా? ఆయన మహదైశ్వర్యం కలిగినవాడు. ఏం కలిగినవాడు? మహదైశ్వర్యం కలిగినవాడు. ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చగలిగిన శక్తిమంతుడు ఆయన. ఎందుకు మన అవసరతలు తీర్చబడట్లా? ఎందుకు ఆయన మహిమైశ్వర్యాన్ని మనం అనుభవించలేకపోతున్నాము అంటే ఇంకా మనలో ఉన్న పసితనం పోలా. ఇంకా క్రీస్తునందు మీరు పసిపిల్లలే అంటున్నాడు. పసిపిల్లల్లో ఏముంటది? పసిపిల్లలను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు ఇంకా శరీర సంబంధులే. ఏ సంబంధులు? శరీర సంబంధులే. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదిగిన అనుభవం ఉందా? నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఇంకా పసివాడిగా పసిదానిగానే ఉన్నావా? పసివాడిగా పసిదానిగా ఉంటే ఏం జరుగుతుంది? శరీర సంబంధిగా ఉంటావు. బలమైన ఆహారం నీకు పెట్టలేం. ఏం పెట్టలేం? ఉపదేశం చెప్తే నీకు అర్థమవుతుందా? ఉపదేశం నీకు చెప్తే అర్థమవుతుందా? ఉపదేశం చెప్తే ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తు స్వరూపంలోనికి మలుస్తుంది. ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? మన జీవితంలో ఉన్న ముడత మచ్చ కళంకమును కడిగివేస్తుంది. ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? వంకరి త్రోవలను సరళం చేస్తుంది. ఉపదేశాన్ని నీకు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఉపదేశం ఇంకా ఎందుకు నీకు చెప్పట్లేదు అంటే, నీ జీవితంలో ఇంకా ఎలా ఉన్నావో తెలుసా? పసిపిల్లవాడగానే ఉన్నావు. ఎలా ఉన్నావు? నీవనుకుంటున్నావు నేను పుట్టి చాలా కాలం అయిపోయింది, మోస్ట్ సీనియర్. ఎందుకు? పసితనం పోలా. ఏం పోలా? పసితనం పోలా. అంటే శరీర సంబంధమైన ఆశలు పోలా, శరీర సంబంధమైన కోర్కెలు పోలా. ఇంకేముందో తెలుసా? శరీర సంబంధులు ఎలా ఉంటారు చూడండి. 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా? ఎలా? శరీర సంబంధులై ఉండి అసూయ కలహము మీలో ఉండగా శరీర సంబంధులై ఎలా నడుచుకుంటున్నారంట? మనుష్య రీతిగా, ఒక ఆత్మ సంబంధిగా నడవట్లా. మనుషులందరూ ఎలా నడుస్తున్నారో నీ నడక అలాగే ఉన్నాయి. మనుషులందరూ ఎలా యోచిస్తున్నారో నీ ఆలోచనలు అలాగే ఉన్నాయి. మనుషులందరి ప్రవర్తన ఎలా ఉందో నీ ప్రవర్తన అలాగే ఉంది. నీలో ఏ మార్పు లేదు. నీలో అసూయ, ద్వేషం, కలహం, శరీర సంబంధమైనటువంటి ఆశలు శరీర సంబంధిగా ఉన్నంత కాలం ఈ విభేదాలు పోవు. కిందకి వస్తే ఇంకా ఆ అధ్యాయంలో రాస్తాడు, వారు విభేదము పడ్డారట. నేను పౌలు వాడను, నేను అపోల్ల వాడను, నేను పేతురు వాడను అని వారు చెప్పుకుంటూ ఉన్నారట. పౌలు అపోస్తుడు అంటున్నాడు, మీలో ఇంకా విభేదాలు ఉన్నాయి. ఎందుకని ఇలా వీళ్ళు బ్రతుకుతున్నారా ఇక అంటే, ఇంకా వాళ్ళు భేదాలు ఎందుకున్నాయి అంటే, ఇంకా వాళ్ళు అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు ఎందుకున్నాయి అంటే,
వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నారో తెలుసా? పసిపిల్లలుగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? పసిపిల్లలుగానే ఉన్నారు. అంటే వారు శరీర సంబంధులుగానే ఉన్నారు. అందుకనే పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నేను ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా మీతో నేను మాట్లాడలేకపోతుని. ఎలా మాట్లాడలేకపోతున్నాడట? ఎందుకని? వారు క్రీస్తునందు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? మరి నువ్వెలా ఉన్నావు? ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధిగా నీతో ప్రభు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడా? ఇంకా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చూసిన ప్రభు ఇంకా నీవు పసిపిల్లగానే ఉన్నావని నిన్ను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు కొరింథీ సంఘాన్ని చూసిన ప్రభు ఈ రోజున ఈ సంఘాన్ని చూస్తున్నాడు. అయ్యో, నేను మహిమైశ్వర్యం కలిగిన వాడనే, మీరు నా మహిమైశ్వర్యం అనుభవించాలి, మీ కొరకు నేను మహిమైశ్వర్యాన్ని దాచి ఉంచాను, మీ కొరకు పరలోకంలో నేను స్వాస్థ్యమును భద్రపరిచి ఉన్నాను, మీ కొరకు నేను సమస్తమును చేయగలిగిన దేవుడను. అయితే మీరు వీటిని అనుభవించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా మీ జీవితంలో పసితనం పోలా. ఏం పోలా చెప్పండి? పసితనం పోలేదండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో పసితనం పోలా. నైతిక విలువలు కూడా తెలియని విధంగా బ్రతుకుతున్నావు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదిగిన వాడైనా, ఎదిగినోడు ఎలా ఉంటాడు? పసిపిల్లవాడు గురించి ఇక్కడ చెప్పాడు. పసిపిల్లవాడు ఎలా ఉంటాడయ్య అంటే శరీర సంబంధిగా ఉంటాడు. పసిపిల్లవాడిలో ఏముంటాయో తెలుసా? విభేదాలు ఉంటాయి. ఏముంటాయి? చిన్నపిల్లవాడిని చూడండి, అరే నువ్వు ఎవడ కొడుకురా అంటే ఆడికి నచ్చితే నేను అమ్మ కొడుకుని అంటాడు, లేకపోతే నాన్న కొడుకుని అంటాడు. ఏమంటాడు? నాన్న కొడుకుని అంటాడు. ఎరా మరి అమ్మ అంటే అమ్మ నాకొద్దు. ఏమంటాడు? అమ్మ నాకొద్దు అంటాడు. కారణం ఏంటయ్యా అంటే వారి పసితనం. ఏంటండి? పసితనం. వారిలో పసితనం పోలా. ఈ రోజున నీ జీవితంలో కూడా పసితనం పోలా. తండ్రి ఎంత బాధపడతాడండి? పుట్టిన బిడ్డ ఆధ్యాత్మికంగా ఎదగపోతే, మరుగుచుతనంగా ఉంటే తండ్రి ఎంత బాధపడతాడు? కానీ 20 సంవత్సరాలు అయింది, ఇంకా సంఖలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? సంఖలోనే ఉంటూ 20 సంవత్సరాలు మూస్తున్న తండ్రి ఎంత బాధపడతాడంటారు? బాధపడ్డా? అరే వీడు పెరిగి పెద్దవాడయి ప్రయోజకుడు అవ్వాలనుకున్నాను, వీడికి వివాహం చేయాలనుకున్నాను, వీడి ద్వారా సంతాన వృద్ధి చేయాలనుకున్నాను, నా కుటుంబానికి వారసుడు వీడే అనుకున్నాను, నా కుటుంబాన్ని వృద్ధి చేస్తాడు అనుకున్నాను, వీడేంటిరా ఎదగట్లేదు. తండ్రి ఎంత బాధపడతాడండి? ఆస్తిని ఇవ్వగలుగుతాడా పసివాడికి? అందుకే పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నువ్వు బాలుడై ఉన్నంత కాలం, ఎంతకాలం? బాలుడై ఉన్నంత కాలం దాసునికి వారసునికి ఏ భేదము లేదంట. ఏం లేదు? ఏ భేదము లేదు. నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగనంత కాలం కూడా దేవుని మహిమైశ్వర్యాన్ని రుచి చూడలేవు, దేవుని మహిమైశ్వర్యాన్ని అనుభవించలేవు. ఎలా ఉంటావో తెలుసా? ఇంకా నీకు ఉగ్గుపాలే పట్టియాలి, డబ్బా పాలు. ఏ పాలు? డబ్బా పాలు పట్టిస్తా ఉండాలి. నువ్వు ఏడ్చినప్పుడల్లా పాలు పట్టిస్తా ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు మనతో తేటగా మాట్లాడుతున్న సమయం. ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగామా? పసిపిల్లలుగా మనం ఉన్నామా? పసిపిల్లలుగా ఉన్నప్పుడు శరీర సంబంధమైన కోరికలు పోవవు.
పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏముంటాయి అంటే విభేదాలు కలిగి ఉంటాయి. బలమైన ఆహారం నీకు వంట పట్టదు. ఒకవైన బలమైన ఆహారం పెడితే ఏం చేస్తావో తెలుసా? బలమైన ఆహారం పిల్లోడికి పెడితే ఏం చేస్తాడు? కక్కేసుకుంటాడు. ఏం చేసుకుంటాడండి? వామిటింగ్ అయిపోద్ది, అరగదు. నీ జీవితంలో కూడా అంతే. ఉపదేశం నీకు అరగదు. ఉపదేశానికి నువ్వు లోబడలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నావో తెలుసా? పసివాడగానే ఉన్నావు. ఎలా ఉన్నావు? పసివాడిగానే ఉన్నావు. గమనిస్తున్నారా? పరలోకపు తండ్రి ఆవేదన గమనిస్తున్నారా? పరలోకపు తండ్రి అనుకుంటున్నాడు, నా పిల్లలు నా అంత అవ్వాలి. ఏమవ్వాలి? నా అంత అవ్వాలి. నా మహిమైశ్వర్యము వారు అనుభవించాలి. నా ఐశ్వర్యానికి వారసులు వీరు కావాలి అని పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? సంవత్సరాలు దొర్లిపోతూ ఉంటాయి. సంవత్సరం వెంబడి సంవత్సరం దొర్లిపోతుంది. కానీ మన జీవితాల్లో పసితనాన్ని విడిచిన అనుభవం లేదు. నిజంగా ఒక ఆత్మీయురాలు ఎదిగితే ఎలా ఉంటాడు? ఎదిగిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పసివారిగా ఉన్నప్పుడు వారు పాలు తాగే వారుగా ఉంటారు. అంటే ఉపదేశం వారికి పనికిరాదు. ఉపదేశం వారి జీవితాల్లో జీర్ణించుకోలేరు. ఏం చేయలేరు? జీర్ణించుకోలేరు. బలమైన ఆహారం వారు జీర్ణించుకోలేరు. ఉపదేశాన్ని జీర్ణించుకోలేరు. ఉపదేశం మాట్లాడితే, పరిశుద్ధాత్ముడు ఉపదేశం మాట్లాడితే మన ముఖాలు ఎలా ఉంటాయో తెలుసా? మన ముఖాలు ఎలా ఉంటాయి? వాడిపోతాయి. వాంతులు తీసుకున్న ఓ పిల్లవాడు ఎట్లా ఉంటాడండి చెప్పండి? ఓ పిల్లోడికి వాంతులు అవుతున్నాయి, ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడా? ఎట్లా ఉంటాడు? అప్పుడే ప్రాణం పోద్దేమో అన్నట్టుగా ఉంటాడు. అవునా? ఉపదేశాన్ని విన్న నీ జీవితంలో కూడా ఎలా ఉంటావో తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపదేశాన్ని విన్నప్పుడు జీర్ణించుకోలేవు. నీ ముఖాన్ని అసలు చూడలేము. కారణం ఏంటో తెలుసా? అది వ్యక్తం అవుతుంది. రోజున ఆత్మలో ఎదిగిన వాడు, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వారే అలా ఉంటారు. పసిపిల్లలేమో జీర్ణించుకోలేరు. పసిపిల్లలేమో శరీర సంబంధులుగా ఉంటారు. పసిపిల్లలో ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? వారు విభేదాలు కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? విభేదాలు కలిగి ఉంటారు. కానీ ఒక మనుష్యుడు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు చూడండి, ఎదిగిన వారి జీవితాలు ఎలా ఉంటాయి. అపోస్తుడైన జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. పెద్దవాడైన తర్వాత ఏమవుతాడో తెలుసా? వాడు ఆ మార్గములో నుండి తొలగిపోడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బాలుడికి నడవలసిన త్రోవలు నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత వానికి దాని నుండి తొలగిపోడు. దేని నుండి తొలగిపోడు?
త్రోవ అంటే మార్గం. నీ ఆధ్యాత్మిక జీవితంలో పెద్దవాడవైతే, పెద్దదానవైతే నువ్వెలా ఉంటావో తెలుసా? ఆయన మార్గముల నుండి నువ్వు తొలగిపోని దానిగా నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్. ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవలను వానికి నేర్పు. ఎప్పుడు నేర్పుతావు? బాలుడుగా ఉన్నప్పుడు. నువ్వు పెద్దవాడవైతే ఏం చేయాలి? ఆ మార్గములో నుండి తొలగిపోకూడదు. ఆ మార్గంలో నుండి తొలగిపోకూడదు. తొలగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? మాట్లాడండి. బాలుడుగానే ఉన్నావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి క్షణం తొలగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఇంకా నీ పసితనం పోలా. ఎదిగిన వాడు పెద్దవాడైనప్పుడు జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఆ మార్గంలో నుంచి వాడు తొలగిపోడండి. ఆ మార్గంలో ఏంటి? ఆ మార్గంలో ఏంటండి? బైబిల్ చెప్తున్న మార్గాలు ఏంటి? ప్రతిష్ఠిత మార్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఏ మార్గం? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో నుండి, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున. ఆమేన్. ఆయన మన కొరకు ఏర్పరిచిన మార్గం ఏంటో తెలుసా? ప్రతిష్ఠిత మార్గం. ఏ మార్గం? చెప్పండి. ప్రతిష్ఠిత మార్గం. నీ ప్రతిష్ఠితలో నువ్వు తొలగిపోతున్నావు అంటే, నీ తీర్మానంలో తొలగిపోతున్నావు అంటే, నీ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్న ఒడంబడికల నుండి తొలగిపోతున్నావు అంటే, ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? పసివాడిగానే. నువ్వే స్థితిలో ఉన్నావో తెలుసా? ఇంకా నువ్వు బాలికగానే ఉన్నావు. నువ్వు ఎదిగిన అనుభవాలు నీలో కనపడట్లా. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రభునందు పిల్లలారా, నీవు త్రోవ తప్పిపోతున్నావు అంటే అర్థం ఏంటి? మార్గమును తప్పిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పసితనంలోనే ఉన్నావు. ఎలా ఉన్నావు? వయస్సు ఎంత ఉంది? వయస్సు ఎంత ఉందండి? నేను చెప్తాను, నా వయసును బట్టి నేను చెప్తాను. ఊరు పొమ్మంటుంది కాడి, రమ్మంటుంది నన్ను. ఊరు పొమ్మంటుంది కాడి, రమ్మని ఆహ్వానించేటువంటి వయసులో మనం ఉన్నాం. ఇంకా పసిపిల్లలలాగానే. ఎలాగా? ఇంకా పసిపిల్లల ప్రవర్తనే, ఇంకా పసిపిల్లలు ఆలోచించినట్టుగా ఆలోచించటమే. ప్రభువు నీకు నేర్పినటువంటి మార్గం ఏంటో తెలుసా? ప్రతిష్ఠిత మార్గం. ఏ మార్గం? ప్రతిష్ఠిత మార్గం. ఆయన శరీరమును తెర ద్వారా ఆయన ఏర్పరిచిన మార్గం ఏంటో తెలుసా? ప్రతిష్ఠిత మార్గం. ఏ మార్గం అండి? ప్రతిష్ఠిత మార్గం. ఆ ప్రతిష్ఠిత మార్గంలో నుండి నువ్వు తొలగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీ తీర్మానాల నుండి తొలగిపోతున్నావు అంటే అర్థమే. ఇంకా నువ్వు పసివాడుగా ఉన్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన బిడ్డగా ఉన్నావా? ఎలా ఉన్నావు అండి? దేవునితో చేసుకున్న నిబంధనలు, దేవునితో చేసిన తీర్మానాలు రోజున మరిచిన దానిగా నువ్వు తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీలో పసితనం పోలా. ఏం పోలా? పసితనం పోలా. ఇంకెంతకాలం అండి?
పరలోకపు తండ్రి అనుకుంటున్నాడు, అయ్యో వీళ్ళు ఎదుగుతారు, సర్వసంపూర్ణులవుతారు, వీరి యొక్క జీవితాల్లో నా పోలికగా మార్చబడతారు, నేను దాచి ఉంచిన మహిమైశ్వర్యాన్ని, నేను వారి కొరకు దాచి ఉంచిన ఆ ఆస్తిని వారు అనుభవిస్తారు అని పరలోకపు తండ్రి ఆశిస్తూ ఉంటే నీవేమంటావో తెలుసా? ఇంకా నేను పసివాడినేనయ్యా, ఇంకా నేను పసిపిల్లనేనయ్యా. ఎంత దారుణం అండి, ఎంత దారుణం, ఎంత దారుణం. మన కొరకు పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటో తెలుసా? ప్రతిష్ఠిత మార్గం, శాంతి మార్గం. రోమపత్రిక 3:17 ప్రకారం శాంతి మార్గం అని ఉంటుంది. వారు ఇంకా శాంతి మార్గం వారు ఎరుగరు అని అంటాడు. ఏమంటాడండి? శాంతి మార్గం వారు ఎరుగరు. మీరు ఇంకా పరిశీలన చేస్తే బైబిల్లో కొన్ని మార్గాలు ఉన్నాయి. ప్రభు మన కొరకు స్థాపించిన మార్గాలు, ఏర్పరిచిన మార్గాలు. మీరు చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం. ఏ మార్గం అంట? జీవ మార్గం. ఏ మార్గం? జీవ మార్గం. జీవ మార్గంలో నుండి తొలగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? జీవ మార్గంలో నిన్ను ప్రభు పెట్టాడు, ప్రతిష్ఠిత మార్గంలో ప్రభు పెట్టాడు, శాంతి మార్గంలో ప్రభు నిన్ను పెట్టాడు, రక్షణ మార్గంలో నిన్ను ప్రభు పెట్టాడు, ఇంకా నీ జీవితంలో సత్య మార్గంలో ప్రభు నిన్ను పెట్టాడు. ఆ మార్గాల నుండి తొలగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఇంకా నీ జీవితం ఎలా ఉందో తెలుసా? పసితనమే. ఏంటండి? మన జీవితాలు చూస్తే 50 సంవత్సరాల మైలు రాయి దాటిపోతుంది. ఏ మైలు రాయి చెప్పండి? 50 సంవత్సరాలు అనే మైలు రాయి దాటిపోతుంది. ఇంకా పసితనం వీడాల. 50 సంవత్సరాలు కూడా పసిపిల్లోడుగా ఉంటే తండ్రి ఎంత బాధపడతాడు? అర్థమవుతుందా నేను చెప్పే మాట? దేవుని అంతరంగాన్ని ఎరిగి బోధిస్తున్నాను. ఈ రోజున ఆయన హృదయ వేదనని తెలుసుకుని మాట్లాడుతున్నాను. నిన్ను చూసినప్పుడు ఆయన ఎంత ఆవేదన చెందుతాడు, ఎంత ఆవేదన చెందుతాడు. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా, ఇంకా శరీర సంబంధిగానే, ఇంకా పసితనం నీలో ఉట్టిపడుతూ ఉంటే దేవుడు ఎంత వేదన చెందుతాడంటే, వేదన చెందుతాడు. నువ్వు ఎదిగి ఆయన ఆస్తిని అనుభవించాలని, ఆయన శక్తిని నువ్వు కలిగి ఉండాలని, ఆయన బలాన్ని నువ్వు కలిగి ఉండాలని, ఆయన ఆస్తి అంతటికి నువ్వు వారసుడు కావాలని ప్రభువు చూస్తూ ఉంటే నువ్వు ఇంకా నేను పసిదాన్ని నేనమ్మా, పసివాడి నేనమ్మా అంటూ తిరుగుతావా? నీ ప్రతిష్ఠిత మార్గంలో నుండి తొలగిపోతూ, దేవునితో చేసుకున్న తీర్మానాల నుండి నువ్వు తొలగిపోతూ, రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు చేసిన నిబంధనల నుండి తొలగిపోతూ ఉంటే తండ్రి ఎంత వెలవెలలాడతాడో గమనిస్తున్నావా? నీకేంటి బాధ? బాధపడేది ఆయనేగా. సమర్థించుకుంటావు, ఎలాగైనా సమర్థించుకుంటావు. కానీ ప్రభు అంతరంగం ఓసకోత కోతనవని గుర్తించుకో. ఆయన హృదయంలో వేదన కలగ చేస్తున్నావని గుర్తుంచుకో. నీ పసిచేష్టల వలన ఇంకా నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగని
నీ క్రియలను, నీ ప్రవర్తన, నీ ఆలోచనలను చూసిన ప్రభు వేదన చెందుతున్నాడని గుర్తుంచుకో. ఎదిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? మార్గం నుండి తప్పిపోవడం. దేని నుండి? ఏ మార్గం అది? ప్రతిష్ఠిత మార్గం. ఆ మార్గం ఏంటి? జీవ మార్గం. ఆ మార్గం ఏంటి? రక్షణ మార్గం. ఆ మార్గం ఏంటి? శాంతి మార్గం. అవన్నీ రెఫరెన్సులు చూపించడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ మీరు గుర్తుంచుకోండి, దేవుని పిల్లలమైన మనం మార్గం తప్పుతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా మన జీవితంలో చెప్పండి, పసితనం పోలా. ఏం పోలా? పసితనం పోలా. ఎదిగిన వాడు ఎలా ఉంటాడు? మార్గంలోనే ఉంటాడు. ఆమేన్. చావైనా బ్రతుకైనా నేను క్రీస్తు మార్గంలోనే ఉంటాను, ఈ ప్రతిష్ఠిత మార్గంలోనే ఉంటాను. ఈ ప్రతిష్ఠితను వీడి నేను పక్కకు తొలగను. ఎదిగిన వాడు ఎలా ఉంటాడో చూడండి. ఇంకొక మాట చెప్తా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరే కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచేను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచున్నట్లు స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? పెద్దవాడైనప్పుడు ఏం కలిగి ఉన్నాడు? స్థిర బుద్ధి ఉంది. ఏ బుద్ధి? అతడు ఏం చూడలేదు తెలుసా? దృశ్యమైన వాటిని చూడలా. ఏం చూడలా? దృశ్యమైన వాటిని చూడలా. అతడు పెద్దవాడైనప్పుడు అల్పకాలపు పాప భోగాలను అనుభవించటానికి ఇష్టపడలా. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? అల్పకాలపు పాప భోగాల మీద వాడు మనసు ఉండదు. ఐగుప్తు ధనము కంటే, దేనికంటే? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సింహాసనము కంటే, ఐగుప్తు యొక్క సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలని యోచించా. అది ఎలా ఎంచుకున్నాడో తెలుసా? గొప్ప భాగ్యం. మరి నీకు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఎలా ఉందండి? ఇంకా పసివాడిగానే అల్పకాలపు పాపభోగాల మీద భీతి చావలా, ధనాపేక్ష పోలా, సుఖభోగాలు పోలా. నీ జీవితంలో స్థిర బుద్ధి లేదు. ఏ బుద్ధి లేదు? స్థిర బుద్ధి లేదు. ఇంకా అస్థిరమైన బుద్ధి. ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో పాలుతో అయిన పరిస్థితి. ఇంకా రెండు తలంపుల మధ్యన కొట్టిమిట్టాడుతూ ఉంటావు. రెండు తలంపుల మధ్యన కొట్టిమిట్టాడేవాడు ఎదిగినవాడు కాదు. వాడు దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? అదృశ్యమైన వాటిని చూస్తాడు. దేవుని వలన పొందబోవు బహుమానాన్ని మీద వాడి దృష్టి ఉంటుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ దృష్టి ఎక్కడ ఉంది? దృశ్యమైన వాటి మీద. చెలుమా, దృశ్యమైన వాటి మీద కాదు నీ దృష్టి ఉండవలసిందే, అదృశ్యమైన వాటి మీద. ఎందుకు దృశ్యమైన వాటి మీద మనం ఉంచకూడదు అంటే, దృశ్యమైనవి అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. దృశ్యమైనవి అనిత్యాలు, అవి నిలిచేవి కాదు. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ దృష్టి దేని మీద ఉంటుంది? అదృశ్యమైన వాటి మీద, దృశ్యమైన వాటి మీద? చెప్పండి చెప్పండి. వేటి మీద మీ దృష్టి ఉంటుంది? మోషే పెద్దవాడైన తర్వాత అదృశ్యమైన వాడిని చూస్తూ స్థిరబుద్ధి కలిగి ఉన్నాడట. ఏం కలిగి ఉన్నాడు? నీ బుద్ధి స్థిరంగా ఉంటుందా? ఇవాళ ఉన్న బుద్ధి రేపు ఉంటుందా? ఇవాళ ఉన్న భక్తి రేపు ఉంటుందా? స్థిర బుద్ధి కావాలి దేవునికి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కోరుకునేది ఏమిటో తెలుసా? స్థిర బుద్ధి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? అదృశ్యమైన వాటిని నువ్వు చూడాలి. వేటిని చూడాలి? అదృశ్యమైన వాటిని చూడాలి. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వెతికిన వాడవైతే నీ యొక్క దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? అల్పకాలపు పాపభోగముల మీద ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడవేనా? మోషే పెద్దవాడు అయినప్పుడు అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఏమో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి నీ జీవితంలో అల్పకాలపు పాపభోగాలను వెంబడిస్తూ ఉంటాం. అనుక్షణము నీ ఆలోచనలు, అనుక్షణము నీ నడవడిక అల్పకాలపు పాపభోగముల మీదేగా. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించగలుగుతున్నావా? ఆదివారం ఇంతమంది వస్తున్నారు, శనివారం ఏమైపోయారు? మీరందరూ ఏమైపోయారండి? మీ దృష్టి దేని మీద ఉందో తెలుసా? అల్పకాలపు పాపభోగాల మీద, అల్పకాలపు పాపభోగాల మీద. గమనించండి, ఎందుకు మనం ఆ దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం? ప్రియమైనటువంటి స్నేహితురాలా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి నీవే పరిశీలన చేసుకోవాల్సిన దినాలు. నిన్ను నీవే కొలుసుకోవాలి. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ విధేయతను నీకు నీవుగా వాక్యంతో కొలుసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషం నా ఆలోచన వాక్యానికి సరిపోతుందా? నా నడవడిక వాక్యానికి సరిపోతుందా? నా ప్రవర్తన వాక్యానికి సరిపోతుందా? రక్షణ పొందేనే, బాప్తిసం తీసుకున్నానే, లోకాన్ని కాదనుకున్నానే, పాపాన్ని కాదనుకున్నానే, నామకార్థ సంఘాన్ని కాదనుకున్నానే. మరి నీకన్నా నువ్వేం చేస్తున్నావు? నామకార్థ సంఘస్థులే ప్రతిరోజు మందిరంలోకి వెళ్తున్నారు. నువ్వు వెళ్తున్నావా? వారానికి ఒకసారి ఊక్కుంటూ వస్తున్నావు. అది కూడా ఒక గంట దేవుని సన్నిధిలో ఉంటుంది. అపోస్తుల బోధ విన్నవారు ఎలా ఉన్నారండి? రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును, సహవాసమందును ఎడతెగక ఉన్నారా? ఎలా ఉన్నారు? ప్రతిదినం కింద వచ్చిన అనుకుంటే ప్రతిదినము దేవుని మందిరములో కూడుకున్నారట. ఏం చేశారు? మరి నీవు నామకార్థ సంఘం వద్దనుకుని వచ్చావుగా, నామకార్థ సంఘం వద్దనుకుని వచ్చావుగా. అక్కడ ఆత్మీయత లేదు, అక్కడ ఆధ్యాత్మికమైన ఆహారం లేదు, అక్కడ నేను ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవకాశాలు లేవని వచ్చావుగా. మరి ఇప్పుడేం చేస్తున్నావు? వాళ్ళకి నీకు ఏమన్నా తేడా ఉందా? ఇంకా వాళ్ళే బెటర్ నీతో చెప్పుకుంటే, నీతో పోల్చుకుంటే వాళ్ళే బెటరు. వాళ్ళు ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారు సమయానికి. ఎలాగా? 6 గంటలకు వెళ్తున్నారు.
మరి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు అంటే? ఎంతగా ఎదిగేవు ఆధ్యాత్మిక జీవితంలో? నీ దృష్టి అంతా కళ్ళు ముందు ఉన్నదే. ఏం కావాలి? కళ్ళు ముందు ఉన్నది. కళ్ళు ముందు ఉన్న వాటిని చూసేవాడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు. అల్పకాలపు పాప భోగాల్ని చూసేవాడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు. క్రీస్తు పోలికకు మార్చబడలేడు. వాడు క్రీస్తు సంపూర్ణత వాడికి రాకపోతే వాడు ఎత్తబడలేడు. ముడత మచ్చ కళంకం లేని మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి. పైనున్న వాటి మీద దృష్టి ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉండకూడదు. ఇంకా భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉందంటే, నీ ఆలోచనలు ఉన్నాయంటే, నువ్వు ఇంకా పసితనాన్ని విడిచిపెట్టాల. నీ దగ్గర ఏమవుతుందో తెలుసు? నీసు కొంపు. ఏ కొంపు? చిన్నపిల్లడి దగ్గర ఏమవుతుందండి? ఆడ దగ్గర నీసు కొంపే వస్తుంది, పాల కొంపు వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? త్రోవ తప్పుకోవడం. ఏం చేయడు? త్రోవ తప్పుకోవడం. 2, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? దృశ్యమైన వాటిని చూడడు, అదృశ్యమైన వాటిని చూస్తాడు. వాడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు. ఏ బుద్ధి? స్థిరమైన బుద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడు స్థిరమైన బుద్ధి. వాడి జీవితంలో అల్పకాలపు పాప భోగాలను ఇష్టపడడం. ఏం చేయడు? అల్పకాలపు పాప భోగాలు అనుభవించడానికి ఇష్టపడడండి. ఇష్టపడడు. దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి, దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించి మనము సుఖపడాలి, శరీరాన్ని సుఖపెట్టాలి. తమ్ముడా, చెల్లెమా, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడా, ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన పట్టు వస్త్రాలు, సన్నని నారబట్టలు ధరించి తన ఇష్టానుసారంగా సుఖాన్ని అనుభవించాడు. అతడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పాతాళానికి. ఎక్కడికి చెప్పండి? నా మాటలు కాదు, ప్రభువే స్వయంగా చెప్పాడు. భూమి మీద పేదరికాన్ని అనుభవించి, భక్తిని విడవకుండా క్రీస్తు మీద నిరీక్షణ కలిగి, తన శరీరం అంతా కుళ్ళిపట్టిపోయి కుక్కలు నాగుతూ ఉన్న అతడు శుభప్రదమైన నిరీక్షణ కలిగి పేదరికాన్ని కూడా సంతోషంగా అనుభవించిన లాజరు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని పరదేశం అయిన అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడని? అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి పరదేశకు వెళ్ళాడు. వాక్యమంతా తెలిసి, ఆయన మార్గాలు తెలిసి, ఆయన ఆజ్ఞలను ఎరిగి, అలాగూ నువ్వు చేయకపోతే నువ్వు అనుకుంటావు భూమి మీద పరలోకాన్ని అనుభవించవలసిన నీవు నీ స్వసిత్తాన్ని నువ్వు అనుభవించేటప్పుడు, నీ జీవితంలో అల్పకాలపు పాపభోగముల మీద భీతి కలిగి ఉన్నప్పుడు, భూమి మీద పరలోకాన్ని అనుభవించవలసిన నీవు నరకాన్ని అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? నరకాన్ని అనుభవిస్తావు. అందుకే పౌలు అపోస్తలుడు చెప్తాడు, మోషే పెద్దవాడైన తర్వాత ఏమంటున్నాడండి? పెద్దవాడైన తర్వాత ఏది మంచో ఏది చెడో గ్రహించగలిగాడు. వేటి మీద ఆశ పెంచుకోవాలో, ఏటి మీద ఆశ పెట్టుకోకూడదో యోచించగలిగాడా. ఆయన జీవితంలో స్థిర బుద్ధి కలిగి ఉన్నాడా. ఆయన దృష్టి మారింది. ఏం మారింది? అందరికీ ఉన్న కళ్ళు ఆయనకు లేవు. పెద్దవాడైన తర్వాత, ఆధ్యాత్మిక జీవితంలో పెద్దవాడైన తర్వాత అదృశ్యమైన వాటిని చూశాడు. వీటిని చూశాడండి.
అదృశ్యమైన వాడిని చూశాడు. మరి నువ్వు ఎప్పుడైనా అదృశ్యమైన వాటిని చూసేవా? చూడట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా నీ పసివాడగానే ఉంటున్నావు, పసివాడగానే ఉంటున్నావు, పసిదానగానే ఉన్నావు. నీ జీవితంలో ఎదిగిన అనుభవాలు లేవు, ఎదిగిన అనుభవాలు లేవు. ఎదిగిన వాడి దృష్టి వేరేగా ఉంటుంది, ఎదిగిన వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది, ఎదిగిన వాడి ఆలోచన భూసంబంధమైన వాటి మీద ఉండవు. వాడు మార్గాన్ని తొలగిపోవడం, ప్రతిష్ఠిత మార్గం నుండి తొలగిపోవడం. ఇంకా ఎదిగిన వారు ఎలా ఉంటారో ఒక్క మాట చెప్తాను, చూడండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనం, 58వ వచనం చదవండి. ఒకసారి ఆగండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 80వ వచనం, క్షమించండి 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఎక్కడుండాడట? ఎవరి గురించి రాయబడి ఉందో తెలుసా? బాప్తిసం ఇచ్చు యోహాను గురించి. బాప్తిసం ఇచ్చు యోహాను ఎదిగినప్పుడు ఏమయ్యాడో తెలుసా? ఆత్మలో బలము పొందాడు. ఏం పొందాడు? అందరు చెప్పండి, తలలు పైకెత్తి చెప్పండి. ఆత్మలో బలము పొందాడు. ఎదిగినప్పుడు ఆత్మలో బలం పొందాలి. ఏం పొందాలి? ఆత్మలో బలం పొందాలి. ఆత్మలో బలం పొందాలి. ఆత్మ బలహీనంగా ఉండకూడదు. ఆత్మ బలహీనంగా ఉంటే ఏమవుతుందో తెలుసా? శరీరానికి బానిస అయిపోతాం. ఏమైపోతాం? శరీరానికి బానిస అయిపోతాం. ఆత్మ బలపడితే మనం ఏం చేస్తామో తెలుసా? ఆత్మ కార్యాలు చేస్తాం. ఆమేన్. ఆత్మ కార్యాలు చేస్తాం. ఎందుకంటే ఆత్మ బలంగా ఉన్నప్పుడే మనిషి ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు చేయగలుగుతాడు. ఈ జీవితంలో ఆత్మలో బలం పొందకపోతే ప్రభు రాకడలో కూడా ఎత్తబడలేవు. దాసుబాబు, ఎక్కడ ఎత్తబడలేవు? ఎక్కడ తగిలేవు? ఇప్పుడే నీతో ఇంకా చూసావు, నువ్వేవుగా ఇంతలోనే వెళ్ళిపోయావు. హల్లెలూయా. శిశువు ఏమవ్వాలో తెలుసా? ఎదిగి ఆత్మలో బలపడాలి. ఏం చేయాలి? ఆత్మలో బలపడాలి. మన ఆధ్యాత్మిక జీవితం ప్రభు చూసినప్పుడు బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఆత్మలో బలహీనులు కాకూడదు. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో బలవంతుడుగానే ఉన్నావా? ఆత్మలో బలం పొందితే నువ్వేం చేయగలుగుతావు తెలుసా? సంసోను ఆత్మచేత బలవంతుడైనప్పుడు, ఆత్మచేత రేపబడుతున్నప్పుడు దేవుని కొరకు అనేకమైన యుద్ధాలు చేయగలిగాడు. ఆమేన్. పచ్చి దవడ ఎముకతో 1000 మంది సర్దారులను, ఫిలిస్తీయులను హతమార్చగలిగాడు. నువ్వు ఆత్మలో బలం పొందితే ఏం చేయగలుగుతావు తెలుసా? సాతాను సైన్యాన్ని కూల్చగలుగుతావు. ఆమేన్ చెప్పండి. సాతాను సైన్యాన్ని కూర్చగలుగుతావు. దేవుని రాజ్య స్థాపన చేయగలుగుతావు. అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది, ఒకడు 1000 మంది, ఇద్దరు 10,000 మందిని తరుముతారట. ఎంతమంది? మరి జీవితంలో ఆత్మలో బలపడాలి. ఆత్మలో బలపడినప్పుడు ఎలా ఉంటారో తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బలమైన కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు.
నేను బలహీనుడిని ఆత్మలో నువ్వు బలహీనుడు అయినంత కాలం ఎలా ఉంటావో తెలుసా? శరీర సంబంధిగానే ఉంటావు. ఎలా ఉంటావు? శరీరంలో ఆత్మ, శరీరము రెండు ఎప్పుడు కూడా పోటీ పడతాయి. ఏం పడతాయి? పోటీ పడతాయి. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. మన జీవితంలో ప్రతిరోజు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? పోరాటం, అంతరంగ పోరాటం. ఏ పోరాటం? అంతరంగ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో ఏది గెలిస్తే దానికి నువ్వు లోబడిపోతావు. శరీరం గెలిచిందా? శరీర కార్యాలు. ఆత్మ గెలిచిందా? ఆత్మకార్యాలకి. అందుకే పౌలు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట ఏంటి అంటే, ఆ శిశువు ఎదిగి ఆత్మలో బలము పొంది ఏం పొందాడట? ఆత్మలో బలం పొంది. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఎలాగా? దైవికంగా. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉంటే, ఆత్మలో బలపడిన వాడుగా ఉంటే, ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎత్తబడే గుంపులో ఉంటావు. ఏ గుంపులో? ఎత్తబడే గుంపులో ఉంటావు. లేదా ఆత్మలో బలవంతుడు కాకపోతే ఎలా ఉంటావో తెలుసా? నువ్వు విడవబడిన గుంపులో ఉంటావు. విడవబడిన వారికి శ్రమ, ఎత్తబడిన వారికి 7 ఏండ్ల విందు. ఆమేన్. ఏ విందు? 7 ఏండ్లు విందు. అక్కడ విందు జరుగుతుంది. భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? విడవబడిన వారికి శ్రమ కలుగుతుంది. మరి నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన నీ జీవితంలో క్రీస్తు మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆయనతో కూడా విందులో సంతోషంగా పాలు పంపులు పొందాలనుకుంటున్నావా? లేకపోతే విడవబడి భూమి మీద నానా శ్రమలు పొందాలనుకుంటున్నావా? ఎలా ఉంటున్నావు అండి? నా తండ్రి, పరలోకపు తండ్రి ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఆయన పోలికగా మార్చబడాలి. ఆయన ఎంత ఎత్తైన వాడో అంతగా నువ్వు ఎదగాలని, ఆత్మలో ఎదగాలని, ఆత్మలో బలవంతుడు కావాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఎదిగినప్పుడే ఆయన మహిమైశ్వర్యాన్ని అనుభవించగలుగుతావు. ఆయన ఆస్తి అంతటికి వారసుడు కాగలుగుతావు. ఏం కాగలుగుతావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడ్డావు, వారసుని జాబితాలో చేర్చబడ్డావు. కానీ నువ్వు ఎదిగిన అనుభవం ఉందా? పరిపూర్ణత చెందిన అనుభవం ఉందా? క్రీస్తు పోలికగా మార్చబడిన అనుభవం ఉందా? మహిమ నుండి అధిక మహిమను పొందగలుగుతున్నావా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎదిగినప్పుడే ప్రభువుకి సంతోషం. నువ్వు ఎదిగినప్పుడే ప్రభు యొక్క ఆస్తిని అనుభవించగలుగుతావు. లేకపోతే నీకు దాసునికి పెద్ద తేడా, ఏ భేదము లేదు అని రాయబడింది. ఈ రోజున ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా దాస్యత్వంలోనే నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎదిగితే, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగితే, నువ్వు వారసుడిగా ఉండి ఆయన ఆస్తిని అనుభవించగలుగుతావు. ఎదగకపోతే నీ జీవితంలో ఎంతకాలం ఉన్న దాస్యం, ఒకరి చేతుల కింద నువ్వు ఉండవలసిందే. కానీ నీ జీవితంలో దేవుని ఆస్తిని నీవు అనుభవించలేవు. ఆమేన్ చెప్పండి. అనుభవించలేవు. ఆయన ఆస్తిని నువ్వు అనుభవించాలంటే, ఆయన సొత్తును నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వేమో అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, క్రీస్తు పోలిక మార్చబడాలి, ఆయన మహిమతో నువ్వు నింపబడాలి. నువ్వు ఆత్మలో బలవంతుడవై, నీవు బలవంతులే దైవికంగా కొనిపోబడే ఆ సంఘములో నీవు ఉండువు గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. మోకరిస్తారా? కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. చేతులెత్తుదాం. మోకరించండి.